హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ జియో హాట్స్టార్లో 2 hours 6 minutes రన్ టైంతో టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ మూవీ నేనైతే చూసా. మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంక నుంచి వలస అయితే వస్తాడు చెన్నైకి. చెన్నైలో ఒక కాలనీలో అయితే వాళ్ళు స్థిరపడతారు. మరి చెన్నైలో ఆ కాలనీకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అండ్ మానవత్వం మర్చిపోయిన ఆ చెన్నై ప్రజలకి మన హీరో అండ్ తన ఫ్యామిలీ ఏ విధంగా మానవత్వాన్ని, అసలు మనుషులంటే ఎలా బతకాలి అనే దాన్ని ఏ విధంగా గుర్తు చేశాడు అన్నదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీ చాలా రెగ్యులర్ మూవీ, కానీ డైరెక్షన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. మూవీలో చూపించిన కంటెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా మూవీలో వచ్చే కామెడీ సీన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయితే అవుతారు. ఇంకా యోగి బాబు చేసే కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. శశికుమార్ అండ్ సిమ్రాన్ గారు ఈ మూవీలో లీడ్ యాక్టర్స్గా నటించారు. వాళ్ళిద్దరూ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మనసుకు హత్తుకుంటే అసలు మనుషులంటే ఎలా బతకాలి అండ్ ఎలా కదా కలిసిమెలిసి ఉండాలి అని మనకైతే అనిపిస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, అలాగే ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించాలి, ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు కలిసి ఉండాలి అనే టాపిక్స్ మీద మనకి ఈ మూవీ మొత్తం రన్ అవుతుంటుంది. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు మనం బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయితే అవుతాం. అలాగే మూవీలో ఒక చర్చిలో ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మనసుని కరిగించే విధంగా అయితే ఉంటుంది. ఆ సీన్ అయితే చర్చిలో సీన్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవ్వాయి. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ బాగా మనసుకు అద్దుకునే విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీతో అయితే చూసేయండి. ఫ్యామిలీతో చూడదగ్గ మంచి మూవీ, మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఆర్ట్ వర్క్, ఎడిటింగు, మ్యూజిక్ ఇవన్నీ కూడా పక్కాగా సెట్ అవ్వాయి. మన ఓల్డ్ మూవీ స్టోరీ అయినప్పటికీ ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షను, బీజిఎం ఇవంతా చూస్తున్నప్పుడు కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో చూడదగ్గ మంచి మూవీ, మంచి ఫీల్ గుడ్ మూవీ. మూవీని మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంతంటే 5కి 4.5 రేటింగ్ అయితే ఇస్తా. మరి మూవీ ఎవరైనా చూసుంటే కింద కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.